ఇక హైదరాబాద్లో వాన మళ్లీ దంచి కొడుతోంది. నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. రాత్రికి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. నిన్నటి బేభత్సం మరచిపోకముందే మరోసారి వాన విరుచుకుపడటం నగరవాసులకు వణుకుని తెప్పిస్తోంది. నిన్న సాయంత్రం భారీ వాన కురిసి నగరం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఫ్లైఓవర్లపై కూడా మోకాలిలోతు నిలిచిన పరిస్థితి ఉంది. ప్యాట్నీ నాలా పరిసరాల కాలనీల్లోని వారిని ఏకంగా బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించింది హైడ్రా. ఇదంతా అయిపోయింది, పరిస్థితి దారికొచ్చిందని అనుకుంటున్న సమయంలో మరోసారి వాన దంచి కొడుతోంది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. ఇప్పటికే 9 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలో వర్షాలు దంచి కొట్టనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, దీంతో పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. అల్పపీడన ద్రోణితో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణాంధ్ర తీరం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు అలాగే రానున్న 5 రోజుల వరకు కూడా చాలా చోట విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక జిల్లాల్లోని కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో వార్నింగ్స్, అలాగే 3వ రోజున ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లోని మనకు సెంట్రల్ జిల్లాలు, అట్లాగే వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోని భారీ వర్ష సూచనలు జారీ చేయగా, తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి ఆ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. అట్లాగే 2వ రోజున రేపు కూడా కొన్ని దక్షిణ జిల్లాలు, అట్లాగే నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, భద్రాద్రి, ఖమ్మం, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా రానున్న 5 రోజుల వరకు కూడా ఈ ఉరుములు, మెరుపులు, అట్లాగే పిడుగుపాటు, ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రతి గంట కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి.